జాగు చేయకు, దేవునికి దూరముగా జరిగిపోకు. జాబు చేయ కాదు, జాబ్ అంటే ఉద్యోగం. జాగు జావంటరా. జాగు చేయకనండి, దేవునికి దూరంగా జరిగిపోకు. ఇది ఈరోజు యొక్క వాక్యం యొక్క సబ్జెక్ట్ టైటిల్. చక్కగా దేవుని వాక్యాన్ని నాకు హెల్ప్ చేస్తూ ఉండండి. మైక్ తీసుకొని ఎవరైనా సరే వాక్యం చెప్పినప్పుడు చాలా స్పష్టంగా దేవుని వాక్యం విందాం. అందరూ కూడా నాకు చూస్తూ దేవుని వాక్యం వింటూ ఉండండి. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 60 వాక్యం. కీర్తన 119:60. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. చాలు, నాతో పాటు చెప్పండి. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. చెప్పండి, నేను జాగు చేయక త్వరపడి తిని. అందరూ చెప్పట్లేదా? కిరణ్ చెప్పట్లేదా? నేను జాగు చేయక త్వరపడి తిని. రైట్. జాగు చేయడం అంటే ఏంటి? జాగు చేయడం అంటే ఏంటి? లేట్ చేయడం, ఆలస్యం చేయడం. ఏంటి ఆలస్యం అనండి? ఏమంటారు? ఆలస్యం అమృతం విషం అంటారు. లోకంలో సామెత ఉందా? ఆలస్యం అమృతమైనా సరే ఏమవుద్ది? వేడివేడిగా తినేయాలట. ఏంటి? చల్లారిపోద్ది. చల్లారిపోతే ఆరోగ్యం బాగోదు. ముసలోళ్ళు లాంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఏం చేయాలా? వేడివేడిగా లేట్ చేయకూడదు అంటారా? జాగు చేయడం అంటే లేట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుంది ఎవరికైనా? నిద్ర వస్తే గట్టి గిల్లుకోండి. అవి మిరపకాయలు ఉన్నాయా? మిరపకాయలు ప్రొవైడ్ చేస్తే నిద్ర వస్తుంది అనుకోండి, మిరపకాయ నవ్వులేయండి ఒకటి. మీకు నిద్ర వస్తే అడగండి. మంచి కారం మిరపకాయలు ఉన్నాయి మా దగ్గర. మీకు మిరపకాయ ప్రొవైడ్ చేయబడతాయి. నిద్ర వస్తుందా అనిపించిందా ఒకటి నవ్వులేయండి. దేవుని స్తోత్రం. మా బావమరిది, మా చిన్న బావమరిది ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాల కింద ఏం వేసుకుంటాడో తెలుసా? సోలమ్మా సోలేనే సోలు, కాలు మోకాల కింద అండి సోలు వేసుకునేవాడు. ఎందుకు? మెలకువగా ప్రార్థన చేయడానికి. అతను పోటీగా ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. అతడు ఏం చేసుకున్నాడంటే చిన్న చిన్న గులకరాళ్ళు వేసుకునేవాడు. ఎందుకు? నువ్వు అలా చేసి నేను ఇలా చేస్తాను. పోటీగా ప్రార్థన చేసుకుంటేవారు. నీ శరీరాన్ని సుఖపెట్టుకోకూడదు. మన మోకాల కింద ఏముంటుంది చెప్పనా? నేను మన పరుపు ఉంటుంది, మన తలగళ్ళు ఉంటాయి మన మోకాల కింద. అవునా కాదా? నిజం ఒప్పుకుందాం, బయట చెప్పపోయినా సరే. చూసావా? రక్తం వేసా నీకంటే మోకాల నొప్పులు అనుకుందాం. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కన్సిడర్ ఓకే, ఎక్స్క్యూజ్. మరి మంచిగా ఉన్న వాళ్ళకి ఎందుకండి తలగళ్ళ కిందన పెట్టుకోవాలి? మోకాలు ఎందుకు నలగట్లేదు? ఒక అరగంట అయినా మోకాలం ఉండగలుగుతున్నావా? గంట అయినా మోకాలం ఉండగలుగుతున్నావా? లేవు అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోయిందని అర్థం. హల్లెలూయా. నియాలజీ అనండి. నియాలజీ అంటే మోకాలు అనుభవంలోనికి రావాలా. దేవుని స్తోత్రం. మీరు నిద్రపోతూ ఉంటే ఇలాగ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. పేరు పిలిచి ఎలా నిద్రపోయిన వాళ్ళని నిద్రపోయిన పేరు పిలిస్తే కొద్దిగా ఫీల్ అవుతాం. కాబట్టి మెలకువగా ఉండి వాక్యం వినండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి చిట్కా చెప్పాను మీకు. ఏ చిట్కా? ఇంట్లో అయినా సరే ప్రార్థన చేసి నిద్ర వస్తే ఏం చేయాలా? మిరపకాయ తినండి, మంచి కారం మిరపకాయ తినండి. గంట వరకు పనిచేస్తుంది ప్రార్థన చేయడానికి. కన్నీటి ప్రార్థన రాకపోయినా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అవునా కాదా? రైట్. జాగు చేయకూడదు. హల్లెలూయా. ఆదికాండం 17వ అధ్యాయం 13వ వాక్యం. ఆదికాండం 17వ అధ్యాయం 13వ వాక్యం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట. నీ ఇంట పుట్టినవాడును పేజ్ నెంబర్ ప్లీజ్ 11 11.
పాత నిబంధన 11 పేజీ నంబర్. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడును. 23 వాక్యం చదువమ్మా. అదే ఆదికాండం 17:23. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొన దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. ప్రైజ్ ది లార్డ్. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి, నాతో పాటు చెప్పండి. ఆ దినమందే. అందరు కూడా నోరు విప్పి చెప్పాలా? ఆ దినమందే యెహోవా దేవుడు అబ్రహాముకి ఆజ్ఞ ఇచ్చాడు, మీలోని ప్రతి వారు కూడా సున్నతి పొందాలా. ఇప్పుడు కూడా ముస్లింలు సున్నతి చేస్తారు. పురుషులందరూ కూడా గోప్యాంగ చర్మాన్ని సున్నతి చేస్తారు. ఇది మీ శరీరానికి కట్టడా అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేసి తెలుసా? ఎప్పుడు చేశాడు అబ్రహాము? తర్వాత చేశాడా? ఓ నెల రోజులు పోయిన తర్వాత చేశాడా? నెక్స్ట్ డే చేశాడా? కాదు, ఆ దినమందే. ప్రైజ్ గాడ్. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏం చేయాలంటే ఆ దినమందే నువ్వు పాటించాలా. నీకు ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో వెంటనే లోబడిపోవాలా, జాగు చేయకూడదు. సామెతల గ్రంథం 18:9 వాక్యం. సామెతలు 18:9. Proverbs 18 chapter verse 9. పనిలో జాగు చేయువాడు నష్టము చేయవానికి సోదరుడట. హలో, విన్నారా? ఎవరైతే పనిలోని జాగు చేస్తారో, పనిలోని చదువు రాలేని వాళ్ళు బైబిల్ చూడకండి, నాకు చూస్తూ వినండి. మీ తిరగేసిన ఏం చూస్తారు మీకు తెలియదు కదా. నాకు చూస్తూ వినండి. పనిలోని జాగు చేస్తే నువ్వు ఎవరికి ఫ్రెండ్ తెలుసా? ఎవడైతే నష్టం చేస్తాడో, ఎవడైతే నష్టానికి మూలమో వాడు నువ్వు ఫ్రెండ్ అయిపోతావు. పనిలో ఏం చేయకూడదు చెప్పలా? జాగు చేయకూడదనండి. పనిలోని జాగు చేయకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో నువ్వు జాగు చేయకూడదు. ఇమీడియట్గా లోపడిపోవాలా. హల్లెలూయా. ఎందుకు దేవుడు చెప్పలేదు? అబ్రహాము దేవుడు నేను అన్నాడు. ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడిని. ఎందుకు అబ్రహాము దేవుడు అని చెప్పినాడు తెలుసా? అబ్రహాం జాగు చేసేవాడు కాదు, లేట్ చేసేవాడు కాదు, పోస్ట్ పోన్ చేసేవాడు కాదు. పోస్ట్ పోన్ చేస్తుంటాం. రేపు చేద్దాంలే, రేపు చూసుకుందాంలే, తర్వాత చూద్దాంలే. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ శిరస వహించాడు ఆ దినమందే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహామును దీవించాడు. దేవుడు మనల్ని కూడా దీవించాలంటే నువ్వేం చేయాలా? జాగు చేయకూడదు. ఏ ఆజ్ఞ ఇచ్చాడు నీకు? ఏ ఆజ్ఞ ఇచ్చాడు? నెంబర్ 1 చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యం. స్పీడ్గా. మాథ్యూ 5th chapter 25th word. మత్తయి సువార్త 5:25. ఏంటండి? సాత్వికులు ధన్యులు. మత్తయి సువార్త 5:25 అని చదువుతున్నారు. నీ ప్రతి వారితో నీవును త్రోవలో ఉండగానే సమాధానపడుము, లేని ఎడలా కడపటి కాసు చెల్లించే వరకు. ప్రైజ్ గాడ్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. చెల్లి బేగెత్తండి ఒకసారి అందరూ కూడా. హల్లెలూయా చెప్పండి. కాబట్టి అర్జెంటుగా ఏం చేయాలంటే, ఎవరికైనా నీతో మాటలు లేవా,
అసమాధానం ఉందా, అర్జెంటుగా నువ్వు సమాధానం పడిపో, అర్జెంటుగా. ఎప్పుడు? తర్వాత చూద్దాంలే, నా మనసు కుదిరిపడినాక చూస్తాను, నేను కొంచెం ప్రార్థన చేసుకున్నాక చూస్తాను అని ఆలోచన చేయకూడదు. ఇక్కడ రాయబడి ఉంది 5:25లో, నీ ప్రతివారితో నీవు త్రోవలో ఉండగానే, ఎప్పుడు? త్రోవలో ఉండగానే త్వరగా వాడితో సమాధానపడు. ఎంత త్వరగా! జాగు చేయవద్దు. హలో, క్రైస్తులుగా జీవిస్తున్న మనం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం, నీ ఎవరితో అయినా శత్రుత్వం ఉంటే, మాటలు లేకుండా ఉంటే, విరోధం ఏమైనా ఉంటే అర్జెంటుగా సమాధానపడు. లేదు అంటే చెరసాలలో వేయబడతావు. కడపడ్డ కాసు చెల్లించే వరకు కూడా బయటకు రావు, నీవు అగ్నిగుండానికి చేరువైపోతావు. అవును, సమాధానం లేకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. నువ్వు వ్యభిచారం, నరహత్య ఇలాంటి పాపాల కన్నా భయంకరమైన పాపం ఏంటంటే సమాధాన పడకపోవడం. ఎంత ప్రార్థన చేయి, ఈ యొక్క స్లాబ్ కూడా దాటదు ప్రార్థన, వాక్యం చెబుతుంది. నో యూజ్. నువ్వు ప్రార్థన చేస్తున్నావా బలిపీఠం దగ్గర, విడిచిపెట్టి నీ బలి ఎవరు కావాలి అన్నాడు దేవుడు. నీ అర్పణ ఎవరు కావాలి, నీ బలి అర్పణ ఎవరు కావాలి? స్టాప్ చేయి. ముందు ఎవరితో నీకు సమాధానం లేదో వెళ్ళి సారీ చెప్పు, వెళ్ళి క్షమించమని అడుగు. వాడినితో మాట్లాడకపోయినా, ఆవిడ నీతో మాట్లాడకపోయినా నీ తరపున నువ్వు క్లియర్ చేసేసుకోవాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగు చేయవద్దు సుమా, పోస్ట్పోన్ చేయవద్దు సుమా. పనిలో జాగు చేస్తే నష్టం చేయవలసిన సహోదరుడు అయిపోతాడు. నీకు నష్టం వాటిల్లుతుంది, నష్టం పొంచి ఉంది జాగు చేస్తే. అబ్రహాముకి ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఆ దినమందే అబ్రహాం ఏం చేశాడంటే, వాళ్ళ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో, వెండి ఇచ్చి కొన్నవారు కావద్దు, దాసులు ఉన్నవారు కావద్దు, ప్రతి వారికి కూడా ఆ దినమందే గోప్యాంగ చర్మం మీద సున్నతి చేసేసాడు. హల్లెలూయా. దేవుడు చూశాడు, అతన్ని ఆస్వాదించేశాడు. బీ కేర్ఫుల్. ఏ విషయంలో లేట్ చేయొచ్చు, కానీ ఈ విషయంలో లేట్ చేయకూడదు. బట్టలు ఉతుక్కోవడానికి రేపు ఉతుక్కోవచ్చులో, ఉతుక్కో, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎల్లుండి ఉతుక్కో. లేకపోతే ఒక ఊరు వెళ్దాం అనుకున్నావా, తర్వాత వెళ్దాం అనుకున్నావా, పోస్ట్ పోన్ చేసుకో, నో ప్రాబ్లం. ఇలాంటి విషయాల్లో ఏ ప్రాబ్లం లేదు. ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా స్పీడ్గా ఉంటాం. ఇలాంటి విషయాల్లో చాలా స్పీడ్గా ఉంటాం. అసలు ఏదైతే నువ్వు చెయ్యాలో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలా. హల్లెలూయా. ఆ దినమందే ఇప్పుడే 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు 6:3. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6:3, 6 అధ్యాయం 3వ వాక్యం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరం ఏమీ కలుగజేయక, శ్రమల యందును ఇబ్బందుల యందును. రిఫరెన్స్ చెప్పమ్మా, రిఫరెన్స్ ప్లీజ్. చదువు. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరం ఏమీ కలుగజేయక, శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను. వాక్యం చదువమ్మా. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో రక్షణ దినము. ఇదే రక్షణ దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే అనండి, ఇప్పుడే అనాలందరూ కూడా. ఇప్పుడే, ఈ దినమందే, ఈరోజే, ఈ క్షణమందే రక్షణ దినం. రేపు కాదు. దేర్ ఇస్ నో పోస్ట్ పోన్. యేసుక్రీస్తును అంగీకరించడానికి వాయిదా వేయకూడదు. యేసుని సొంత రక్షకుడిగా నమ్ముకోవడానికి వాయిదా వేయకూడదు. రేపు చూద్దాంలే, తర్వాత చూద్దాంలే. ఒక ఆవిడికి
ఒక ఆయనకి దేవుడు చెప్పాడు ఆమెకి వెళ్ళి సువార్త చేయమని చెబితే ఆవిడ బాలీవుడ్ హీరోయిన్, కోట్లు సంపాదించేదండి. నాకు చూడండి, అందరూ కూడా కోట్లు సంపాదించేది. దేవుడు చెప్తున్నాడంట బిల్లీ గ్రహం గారికి ఆమెకి వెళ్ళి సువార్త చెప్పు అని. ఆమెకు ఫోన్ చేసి, ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ, ఐ వాంట్ సమ్ టైమ్ విత్ యూ, ప్లీజ్ గివ్ మీ అపాయింట్మెంట్, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే ఆవిడ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. పోస్ట్పోన్ చేసేస్తుంది. నాకు టైం లేదు సార్, తర్వాత కలుద్దాం, నాకు టైం లేదు, ఐ వెరీ సో బిజీ, చాలా సజ్జీలు నా ప్రోగ్రామ్స్కి, ఇలా చెప్తుంది ఆవిడ. హీరోయిన్స్కి ఇలా అందరికీ చాలా బిజీ ఉంటారు కదా. ఎట్టకేళ్ళకి ఈయనకి దేవుడు బాగా ప్రేరేపిస్తూ ఉంటే మళ్ళా ఫోన్ చేసి అడిగాడు. సరే రమ్మని చెప్పింది. ఒక హోటల్లో మీట్ అయ్యారు. హోటల్లో మీట్ అయిన తర్వాత కూర్చోబెట్టి యేసయ్య మాటలు చెప్పాడు ఆవిడకి. అమ్మా, నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో, నీ యవ్వన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు, నీ శరీరాన్ని పాడు చేసుకున్నావు, చాలా భద్రం, బీ కేర్ఫుల్ అంటే అమ్మాయి ఏమన్నా తెలుసా, నాకు చాలా లైఫ్ ఉంది. ఏముంది? చాలా లైఫ్ ఉంది, నాకు చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడే యేసయ్యకి ఇచ్చిస్తే ఈ ఎంజాయ్మెంట్స్ అన్నీ మిస్ అయిపోతాను నేను, ఈ ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతాను నేను. నాకు ఇంత క్రేజీ ఉంది, మంచి కారులో తిరుగుతుందండి, రోజుకు ఒక కారులో తిరుగుతుంది, వేసిన డ్రెస్ మరలా వేయదు ఆవిడ, ఆ పెర్ఫ్యూమ్స్ ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేది ఆవిడ. మంచి జలసీ లైఫ్ అన్నమాట. కొద్ది రోజులకే ఏమైందో తెలుసా, అదే హోటల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. డబ్బున్న వాళ్ళకి సంతోషం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? కోట్లు ఉన్న వాళ్ళకి ఆనందం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఉండదండి. బయటికి అలా కనిపిస్తూ ఉంటారు. బయటికే మీరు తాకి చూడండి, అడిగి చూడండి, పర్సనల్ కూర్చోబెట్టి కొంచెంసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి చూడండి, అన్నీ బయటకు వస్తాయి. నా కోడలు ఎలాగండి, నా కొడుకులు ఎలాగండి, నా ఆరోగ్యం ఎలాగండి, ఈ ఆస్తి తగాదలు ఎలాగండి, ఇదండి అదండి బోల్డ్ చెబుతూ ఉంటారు. అని తాకి చూస్తారు. హల్లెలూయా. చెరుగ్గడ మిషన్లో పెడతారు కదా, చెరుగ్గడ మిషన్లో పెట్టాక మళ్ళీ తీస్తాడు, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పెడతారు. ఎంతవరకు పెడతారు దాన్ని? మొత్తం ఆ యొక్క పిప్పంతా గుండ అయిపోవాలా, అంతవరకు దాన్ని మిషన్లో పెట్టి రసాన్ని తీస్తారు. ఆ పిప్పిని తీసుకెళ్ళి దీన్ని ఏదైనా వాడుకోండి అని ఇచ్చేవనుకో, ఆ పిప్పిని ఏం చేస్తామండి, పొయ్యిలో పెనుగొస్తుంది. దేనికి? పిప్పైన పొయ్యిలో పెనుగొస్తుంది. కానీ నీ జీవితం సర్వనాశనం చేసేసుకొని నీ దేహాన్ని ఇష్టం వచ్చినట్లుగా మత్తు పదార్థాలతోని, త్రాగుడుతోని, వ్యభిచారాలతోని, సినిమాలతోని, లోకముతోని ఇష్టానుసారంగా పాడు చేసుకొని అంత అయిపోయిన తర్వాత యేసయ్య అంటానంటే నీ జీవితం ఎందుకు పనికిరాదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, నేడే, రేపు నీది కాదు. అదే హోటల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఆవిడ. హల్లెలూయా చెప్పండి ఒకసారి. జాగు చేయవద్దు, రక్షణ పొందడానికి జాగు చేయవద్దు, మారు మనసు పొందడానికి లేట్ చేయొద్దు. రేపు చూసుకుందాంలే, రేపు మానుతాంలే, తర్వాత మానుతాంలే అంటే రేపు నీది కాదు. నీ చూడలేదా, ఎంతమందిని చూడలేదా? ఇప్పుడే నాతో టీ తాగాడు అంటారు, ఇప్పుడే నాతో మాట్లాడారు అంటారు. వినలేదా మీరు? విన్నారా లేదా? ఇందాక నేను మాట్లాడానండి, అయ్యో వినలేదా మీరు? జాగు చేయకూడదు. దేనికి? రక్షణ పొందడానికి. హల్లెలూయా. అబ్రహాము జాగు చేయలేదు. అదే దినమందు ఆ రోజే అబ్రహాం ఏం చేశాడంటే లోబడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. రండి ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 36వ వాక్యం. సమయం అవుతుంది, స్పీడ్గా ఇంకొక 2 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. అపోస్తుల కార్యాలు 8:36 పేజీ నెంబర్ చెప్పి చదవమ్మా. 111 అన్నయ్యా చెప్పు, నాకే చూసి చెప్తావే. 111 వారు త్రోవలో వెళ్ళుచుండగా. సరే చదువు.
111 పేజీ నెంబర్. వెలుచుండగా వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నేలలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. వారు నేలలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు అన్నది అందరూ కూడా నపుంసకుడు అని తెలుసు కదా, ఎజ్రా తెలుసు కదా, ఆడ కాదు మగ కాదు, అతల్ని నపుంసకులు అంటారు. శ్రీని గారు అంతేనా, స్టీఫెన్ గారు అలాగే పిలుస్తారు? ఏం తేడా ఉంటే నాకు చెప్పండి, నేను అలాగే అనుకుంటున్నాను. మరి అమ్మా రైట్, వినండి జాగ్రత్తగా. ఈయన ఒక రథం మీద వెళ్తూ ఉంటాడు. దేని మీద? రథం మీద వెళ్తూ ఉంటాడు. రథం మీద వెళ్తూను వాక్యాన్ని చదువుతూ ఉంటాడు. యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఫిలిప్పు రథంతో సమానంగా పరిగెడుతూ ఉంటాడు. కష్టమా సులువండి? ఒక రథం వెళ్తూ ఉంది, ఒక బైక్ వెళ్తుంది. మీకు అర్థం అవ్వాలంటే మనకు బైక్స్ ఉన్నాయి కదా, బైక్ వెళ్తూ ఉంది, నువ్వు పక్కన పరిగెడుతూ ఉండాలా? పరిగెట్టగలవా బైక్తోనే? కారు స్పీడ్గా వెళ్తూ ఉంది, కారుతో నువ్వు పరిగెత్తగలవా? చెప్పండి రా, పరిగెత్తలేం కదా. రథం వెళ్తుందట, రథంతో ఈక్వల్గా పరిగెడుతుండట ఫిలిప్పు. ఎలాగ సాధ్యం తెలుసా? దేవుని ఆత్మతో సాధ్యమైంది అది. హల్లెలూయా. ఆత్మ ఫిలిప్పుని కొనిపోయింది అక్కడికి. ఆత్మ ఏం చేస్తుందంటే అదే వేగంగా పరిగెత్తించేస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు బలహీనరాలైనా బలవంతుడు అయిపోతావు. హల్లెలూయా. ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనం శరీరరీతగా మనం బలహీనలమే, కానీ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. నువ్వేం చదువుతున్నావు నీకు తెలుసా అంటే, నాకు ఎవరైనా చెప్తే కదా తెలుస్తుంది అంటాడు ఆయన. దాని గురించి యేసయ్య గారి గురించి సువార్త చెబుతాడు. బాప్తిసం తీసుకోమని చెబుతాడు. బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు, జీవంలో ప్రవేశిస్తావు, నీకు ఒక లైసెన్స్ దొరుకుతుంది అంటాడు. అంటే అలా రథం వెళ్తూ ఉంటుంది, ఈయన వెళ్తూ ఉంటాడు. విన్నాడు జాగ్రత్తగా. నాకు చూడాలందరూ కూడా ప్లీజ్ కాన్సన్ట్రేషన్ అపాన్ మీ. నాకు చూస్తూ వినండి. రథం వెళ్తూ ఉంది, ఈ మనిషి పరిగెడుతూ ఉన్నాడు. రథం వెళ్తూ ఉంది, ఇలా కింద చూసి మాట్లాడుతుండు, ఈ పైకి చూసి మాట్లాడుతుండు. రన్నింగ్ ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇమీడియట్గా ఒక వాటర్ కనిపించింది. మనం త్రోవంటి వెళ్ళే పక్కన చెరువులు అవి కనిపిస్తుంటాయి కదా, ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇమీడియట్గా ఒక త్రోవ పక్కన ఒక చెరువు కనిపించింది, వాటర్ కనిపించింది. రథాన్ని ఆపమన్నాడు. ఫిలిప్పు కూడా ఆగాడు. ఇక్కడ రాయబడింది, ఇద్దరు కూడా అక్కడ ఆగి, ఇవిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏంటి ఆటంకం అని అడిగాడు. ఎవరు అడిగారు? నపుంసకుడు ఫిలిప్పుని అడిగాడు. అర్థమవుతుందా? ఈయన అంటాడు, యేసుక్రీస్తు నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే ఏమీ కూడా ఆటంకం లేదు అన్నాడు. సరే బాగా చెప్పావు కదా, తర్వాత చూద్దాంలే అన్నాడా నపుంసకుడు? తర్వాత చూద్దాంలే, తర్వాత నేను చూస్తూ ఆలోచిస్తాను, ఇంకా నాకు టైం ఉందిలే, ఇంకా నాకు 3 వ్యవహారాలు ఉన్నాయి నాకు అని అన్నాడా? ఇమ్మీడియట్గా తీసుకున్నాడా? చెప్పలా? ఇమ్మీడియట్లుగా బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా. బాప్తిసం తీసుకోవడానికి జాగు చేయకు, బాప్తిసం తీసుకోవడానికి పోస్ట్పోన్ చేయకు. రేపు నీది కాదు. పనిలో జాగు చేస్తే నష్టం చేయబడికి సహోదరుడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు, కీర్తన 119:60 మనం చదువుకున్నదే, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. హల్లెలూయా. రక్షణ పొందడానికి, యేసుక్రీస్తును అంగీకరించడానికి జాగు చేయకూడదు. బాప్తిసం తీసుకోవడానికి జాగు చేయకూడదు. ఎప్పుడు తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోవాలా. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు నీది కాదబ్బా, కాదు. నార్త్ కొరియానండి, అందులోనండి నార్త్ కొరియా ఎవరు పరిపాలన చేస్తున్నారు అక్కడ? కిమ్.
పొట్టుకుంటాడు. కిమ్ పరిపాలన చేస్తున్నాడు. నియంత పాలన. నీ ఇష్టం కాదు. మంగళ షాపుకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా నీ తల కార్చని ఇష్టం కాదు. అక్కడ కొన్ని ఉంటాయి కోడ్స్. ఆ కోడ్లో ఏది ఉందో ఆ కోడ్ పెట్టి నువ్వు తల కట్ చేసుకోవాలి. అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టుగా లేడీస్ బట్టలు వేసుకోవడానికి వీల్లేదు. వాళ్ళ రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారంగా బట్టలు వేసుకోవాలి. నీ ఇష్టమైన తిండి కూడా తినకూడదు. తెలుసా నీకు? నార్త్ కొరియా దేశంలో నీకు ఇష్టమైన తిండి కూడా తినకూడదు. మనోడు చెప్తాడు, ఆయన చెప్పినట్టుగా తినాలా. ఇంటర్నెట్ ఉండదు. నో ఇంటర్నెట్. పగల కరెంట్ ఉండదు. రాత్రి కొన్ని గంటలు మాత్రమే కరెంట్ ఇస్తాడు. ఎంత ఘోరంగా పరిపాలన చేస్తున్నాడు ఆ దేశంలో. జాగ్రత్త వినండి. అయితే ఆ దేశంలో సువార్త కానీ బైబిల్ కానీ అలౌ చేయరు. నో ఛాన్స్. బైబిల్కి అనుమతి లేదు అక్కడ. పక్కన సౌత్ కొరియా ఉంది. సౌత్ కొరియా అక్కడ కొంతమంది దేవుని పిల్లలు, మనలాంటి వాళ్ళు దేవుని పిల్లలు ఉన్నారు. అయ్యో వాళ్ళకి సువార్త అందట్లేదు, వాళ్ళకి యేసయ్య ప్రేమ అందట్లేదు, వాళ్ళు నశించిపోతున్నారని చెప్పి వాళ్ళకి ఎలాగైనా సరే బైబిల్ అందించాలి. విన్నారు జాగ్రత్తగా? ఎలాగైనా సరే బైబిల్ అందచేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఎలా వెళ్ళాలి బైబిల్? ఎయిర్పోర్ట్కి వెళ్దామంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేస్తున్నారు. చెక్ చేసి మొత్తం డ్రగ్స్ దొరికితే ఎలాగే అరెస్ట్ చేస్తారో బైబిల్ దొరికితే అలాగే అరెస్ట్ చేస్తున్నారు. ఎలా మరి? పారాషూట్స్ ఉంటాయి. పారాషూట్స్ గాల్లో ఎగురుతూ ఉంటాయి. పారాషూట్ మీద ఎగిరి ఒక దగ్గర ఆగుతారు, దిగుతారు అన్నమాట. దానికి బైబిల్స్ని దానిలో ప్యాకింగ్ చేసి పారాషూట్ని వదులుతున్నారు వాళ్ళు. అవి వెళ్ళి 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 కాసేపటికి ఆ నార్త్ కొరియా ఎక్కడో దగ్గర ల్యాండ్ అవుతుంది కదా, అక్కడ దొరికిన బైబిల్స్ని కొంతమంది అయితే ఈ యొక్క వాటిలో ఏమంటారంటే క్రీస్తు వ్యతిరేకులు కొంతమంది అట్లా కాల్ చేస్తున్నారు. కానీ ఒక 10% అయినా సరే బైబిల్స్ కొంతమందికి దొరుకుతున్నాయి. అది పట్టుకెళ్ళి చదువుకొని యేసయ్యని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నార్త్ కొరియాలో జరుగుతున్న సిచ్యువేషన్ మీకు చెప్తాం. ప్రజెంట్ లైవ్ సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు. నీ చేతిలో బైబిల్ ఉంది. వాళ్ళకి ఒక్క బైబిల్ దొరికితే ఊరంతా కొంచెం చదువుకుని నాకు ఇవ్వు, కొంచెం చదువుకుని నాకు ఇవ్వు, కొంచెం చదువుకుని నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, తర్వాత నాకు అని ఒక్క బైబిల్ ఊరంతా చదువుకున్నారండి. నీ దగ్గర ఎన్ని బైబిల్ ఉన్నాయో దాని ముఖం కాసే చూడవు. ఏమనుకుంటా మాట అంటాను, ఏమనుకుంటారు ఏంటి? నీ మొహం మా అండ వేసి రక్తం వేసి మీ పర్మిషన్ తీసుకొని అన్నాను, ఫుల్ పీటి మీద అన్నాను. బైబిల్ చదువుతారని నా బాధ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క బైబిల్ని ఊరంతా చదువుకున్నారండి. ఆ దేశంలోనికి బైబిల్ లేవని చెప్పి వీళ్ళు ఇంత ప్రయాసపడి పారాషూట్ పంపించడానికి, అది నాశనం అయిపోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? అంత ప్రయాసపడి బైబిల్ని పంపిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మన దేశంలో అలాంటి పరిస్థితులు రాకముందే, దుర్దినాలు రాకముందే, చీకటి యొక్క కమ్ముకోకముందే, సూర్య చంద్ర నక్షత్రాలకి చీకటి కమ్ముకోకముందే, నీ భార్య దినముందే నీకు అవకాశం దొరికినప్పుడే నువ్వు ఏం చేయాలంటే వాక్యాన్ని చదువుకోవాలి. హల్లెలూయా. వాక్యం చదవడంలో జాగు చేయకూడదు. పొద్దున్న చదవమంటే రాత్రి చదువుదాంలో అంటావు, రాత్రిగా నిద్రతో పొద్దున్న చదువుదాం అంటావు. పోస్ట్ పోన్ తర్వాత స్టార్ట్ చేస్తానులా అంటావు. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఒక ఆవిడని చచ్చి రమ్మంటే ఎండాకాలం అంటుంది, శీతాకాలంలో అడిగితే శీతాకాలం అంటుంది, చలికాలంలో అడిగితే చలికాలం అంటుంది, వర్షాకాలం అడిగితే వర్షాకాలం అంటుంది. ఒక పాస్ గారు అంటారు, నీకు ఏ కాలం కావాలి? పోయే కాలం కావాలా నీకు అని అలాగే అడుగుతాడు ఆయన. ఏం కాలం కావాలా నీకు? పోయే కాలం కావాలా? అప్పుడు వస్తావా? పరదేశులము ప్రియులారా, అంతే తప్ప ఇంకేం ఉండదమ్మా. నీకు సమయం ఉన్నప్పుడే యేసే దగ్గర రావాలా. హల్లెలూయా. ఇదే రక్షణ దినం, ఇదే బాప్తిసం తీసుకోవడం సమయం. రేపు ఎలాంటి రూల్స్ రాబోతున్నాయో తెలుసా మీకు? రేపు ఎలక్షన్ నెగ్గిన తర్వాత ఎవరు వస్తారో తెలియదు మనకి. ఇంకా అది జరిగిన తర్వాత ఎలాంటి రూల్స్ వస్తాయో ఏమో, నియంత్రణ పాలన రావచ్చేమో. రేపు మంద కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చివరి ఒక మాట చూపించి క్లోజ్ చేస్తాం. ప్రసంగి 5వ అధ్యాయం 4, 5, 6. ప్రసంగి గ్రంథం సామెతల తర్వాత ఉంటుంది, కీర్తనలు సామెతలు. 5వ అధ్యాయం 4, 5, 6 చదువమ్మా. ఎంతమ్మా పేజ్ నెంబరు?
5:58. 5:58 చదువు. మైక్లో చదవాలి, లైవ్లో వెళ్తుంది, రికార్డ్ అవ్వాలి. పేజీ నెంబర్ 558, 5వ అధ్యాయం 4 నుండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనుకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోబరుచుకున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. నీవు అందరూ కూడా నోరు తెరిచి చెప్పాలి నాతో పాటు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. ఆలస్యం అనండి, ఆలస్యము చేయకము. ఇందా చెప్పాం కదా, ఆలస్యం అమృతం విషం. నువ్వు జాగు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఏ విషయంలో నువ్వు ఆలస్యం చేయకూడదు? రక్షణ తీసుకోవడంలో ఆలస్యం చేయకూడదు. ఏ విషయంలో ఆలస్యం చేయకూడదు? జాగు చేయకూడదు. బాప్టిజం తీసుకోవడం విషయంలో జాగు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. దేవుడైతే ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను గైకోవడానికి ఆలస్యం చేయకూడదు. వాక్యం ధ్యానించడానికి, వాక్యం చదవడానికి జాగు చేయకూడదు. హల్లెలూయా. ఇక్కడ రాయబడినది ఏంటంటే, నువ్వు మొక్కుకున్నావా దేవుడికి ఏదో మొక్కుకున్నావు నువ్వు. దేవా నీకు ఇది ఇస్తాను నాయన, దేవా చర్చికి ఇది ఇస్తాను నాయన, నీ పరిచర్యకి ఇలాగ చేస్తాను నాయన అని నువ్వు మొక్కుకున్నావా? ఆ విషయంలో నువ్వు జాగు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేసావనుకో బుద్ధిహీనులు అంట. ఏంటి అనండి? బుద్ధిహీనులు అనండి, బుద్ధిహీనులు అనండి. ఆయనకి ఇష్టం లేదంట. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు బుద్ధిగల కన్యకవా, బుద్ధి లేని కన్యకవా? 5 ఎంతమంది బుద్ధి గలవారు అనండి? 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? ఎవరిని ఇష్టపడ్డాడు? బుద్ధి గలవలన, బుద్ధి లేని వలన? బుద్ధి గల వారిని ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఎవరైతే దేవుడికి మాట ఇచ్చి, ఎవరైతే ప్రార్థనలో నీకు ఇది ఇస్తాను ప్రభు, అది చేస్తాను ప్రభు అని మాట ఇచ్చి దాన్ని జాగు చేస్తున్నారో, ఇవ్వకుండా ఉండరట, ఇస్తారట. ఇక్కడ ఏముందంటే ఆలస్యం చేస్తున్నారట. ఏం చేస్తున్నారు? ఆలస్యం అంటే ఇస్తారు. ఎప్పుడో ఒక టైం ఉంది, ఇస్తాం. ఇగో ఈ ఇబ్బంది ఉంది నాయన, ఈ కష్టం ఉంది నాయన, ఇది అయిపోయిన తర్వాత చూస్తాను నీకు. ఇదిగో ఈ యొక్క కొంతమంది అప్పు ఉంది నాయన, ఈ అప్పు తీసిన తర్వాత ఇస్తాను నేను. ఇలా ఎవరైతే లేట్ చేస్తారో బుద్ధి లేనివారట. హల్లెలూయా. వాళ్ళ వల్ల దేవుడికి ఇష్టం లేదట. ఇదంతా మాత్రమే కాదు, ఏం జరుగుతుందంటే నష్టం కలుగుతుందంట. ఎందుకు? నీ నోటి మాట వల్ల నువ్వు నష్టం తీసుకుంటావు. వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుడితో ఒడంబడిక చేసుకున్న దానికన్నా చేసుకోకుండా ఉండడమే మంచిదట. మొక్కుబడి చేయడం కన్నా చేయకుండా ఉండడమే మంచిది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన అన్నాడు, పెళ్లి సంబంధం అయినప్పుడు అతను అన్నాడు, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అన్నారు, పాస్టర్ అండి పెళ్ళి అయిపోతే మీ ఇంటి మీద చచ్చి కట్టేస్తామన్నారు, రేకులు వేసేస్తామన్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టేసరి కానీ రేకులు పడలేదు. అర్థమవుతుందా? వాళ్ళు వేయకపోవడం వేయడం నాకేం ప్రాబ్లం కాదు, కానీ నష్టం కలుగుతుంది. ఒక ఆయన అయితే కరెంటు బిల్లు కట్టేస్తున్నాడు, ప్రతీ నెల కరెంటు బిల్లు కట్టేస్తున్నాడు, చచ్చికన్నాడు. ఒక నెల కూడా కట్టలేదు. వాళ్ళు ఏంటంటే కొంచెం నేను ప్రార్థన చేసినప్పుడు కానీ, లేదా వాళ్ళని కొంచెం నా వల్ల ఆదరణ పొందినప్పుడు కానీ, నా వల్ల వాళ్ళ కష్టాలు గొట్టెక్కినప్పుడు కానీ ఆవేశంగా కొన్ని మాటలు ఇచ్చేస్తూ ఉంటారు. ఆవేశంగా ఇలా చేస్తామండి, అలా చేస్తామని అంటున్నారు. నేనేం చేయమని అడిగానా? నువ్వేగా చెప్పినప్పుడు ఏం చేయాలా?
నెరవేర్చుకోవాలి. లేకపోతే ఏమైపోతావు? బుద్ధిహీనం అయిపోతాం, నష్టం వచ్చేస్తుంది. చెప్పాలి, జాగు చేయకూడదనండి. జాగు చేయకు, దేవునికి దూరముగా జరిగిపోకు. ఈయన పెట్టుకున్న సబ్జెక్ట్ టైటిల్ జాగు చేయకూడదు. హల్లెలూయా. అబ్రహాముకి ఏదైతే చెప్పాడో అదే రోజు చేశాడబ్బా. ఎంత పొంగిపోయాడో దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎన్ని చెప్పినా సరే అలా పోస్ట్ పోన్ తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే. బాప్టిజం తీసుకోమంటే తర్వాత పెళ్ళి అయిపోవాలండి. పెళ్ళి అయిపోయింది కదమ్మంటే మరి కొంచెం అటు హనీమూన్ వెళ్తాం, అటు వెళ్తాం, పిల్లలు పుట్టాలండి, తర్వాత మరి పిల్లలతో పెళ్ళి చేయాలండి. అవునా? కాలం నీ చేతిలో ఉందా? సమయం నీ చేతిలో ఉందా? నీ వశమే ఉందా? ఉంటే ఓకే. ఆపరేట్ చేసే టైంనే ఒకసారి బ్యాక్ పంపించే టైంనే 20:12 అయింది. బ్యాక్ పంపించి ఒకసారి కాలాన్నే పంపించగలవా? గడియారం తీసుకొని తిప్పేద్దావా? అలా పంపించవా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ వశమున ఏదీ లేదబ్బా. దేవునికి అవకాశాలు ఇస్తున్నాడు. నిన్ను ప్రేమించి నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడో? ఉగ్రతోటి ఉంది, ఇదిగో బుద్ధి చెప్తున్నాడు దేవుడు. ఇమ్మీడియట్గా లోబడిపోవాలా. ఈ నపుంసకుడు అటు ఇటు కానివాడండి, తేడా అంటారే అలాంటి వాడు. ఇదిగో వాటర్, ఏంటి నాకు అడ్డు, ఏంటి ఆటంకం అని అడుగుతున్నాడు. ఏమి ఆటంకం లేదని దేవుడు కూడా చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకేంటి ఆటంకం? నీకేంటి రక్షణ పొందుకోవడానికి ఏంటి ఆటంకం? వాక్యము చదవడానికి ఏంటి ఆటంకం? బాప్తిజం తీసుకోవడానికి ఏంటి ఆటంకం? దేవుడికి ఇస్తానని చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? ఏంటి ఆటంకం? ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో సరి చేసుకొని ప్రార్థన చేయండి. మోకలు వెండి ప్రార్థన చేద్దాం.